ఏ రాజకీయ నాయకుడు మాట్లాడా? నిన్న సైకో చెప్తున్నాడు, నాకు ఫోనే లేదు, అడ్రస్సే లేదు, నా అడ్రస్ జైలే అడ్రస్ అని చెప్పే పరిస్థితికి వచ్చాడు. అలాంటి వాడు మిమ్మల్ని గట్టెక్కిస్తాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే నేను ఒకటే చెప్తున్నాను, ఈరోజు ఒక్క విషయం చూడండి. 2014లో చాలా ఇబ్బందులు వచ్చాయి. ఆ రోజు నేను చాలా బాధపడ్డాను. హైదరాబాద్ని అభివృద్ధి చేశా, కాంగ్రెస్ నిర్ణయం చేశారు, ఎన్ని చెప్పినా వినలేదు, ఉన్న పళంగా ఇక్కడ రావాల్సి వచ్చింది. కానీ బాధపడ్డాను, మీరు భయపడ్డారు. నాకు ఒక నమ్మకం ఉంది నా మీద, మళ్ళీ రాష్ట్రాన్ని బాగు చేస్తారనేది నా నమ్మకం, నా విశ్వాసం అని మీ అందరికీ తెలియజేస్తున్నా. హైదరాబాద్ని బాగు చేసినప్పుడు, తెలుగు జాతికి చేసినప్పుడు మళ్ళా విడిపోతే పర్వాలేదు, తెలంగాణ వాళ్ళు బాగుపడతారు, నా తెలుగు ప్రజలు నేను ఆదుకుంటానని ప్రణాళికలు తయారు చేశానా లేదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అమరావతికి ప్లాన్ చేశాను. హైదరాబాద్ కంటే భిన్నగా ఇంకా బ్రహ్మాండం కావడానికి అమరావతి వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీ కింద తయారు చేయాలని, రాజధాని తయారు చేయాలనుకున్నా. నేను అడుగుతున్నా, ఇప్పుడు అమరావతి ఉందా తమిళ్లో? రాజధాని ఏదంటే ఏం చెప్తారు మీరు? 3 మొక్కల తిక్కలోడు 3 రాజధానులు చేసేశాడంట. కర్నూలు రాజధాని అయిపోయిందంట, విశాఖపట్నం ఒక రాజధాని అయిపోయిందంట. అయిపోయిందా తమ్ముళ్ళు? మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరైనా ఇక్కడ ఉండేవాళ్ళు మీ రాజధాని ఏమంటే సమాధానం చెప్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకొక మాట అడుగుతున్నా, విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేస్తాడంట. కాదు, ఇడుపులపాయలో చెయ్యి, మీ నాన్న శ్మశానం పక్కనే చెయ్యి. మనలందరినీ నాశనం చేసి నంద్యాల వాళ్ళు విశాఖపట్నం పోవాలంట ఈ సైకో కోసం. వెళతారా తమ్ముళ్ళు? మీకు రోషం లేదా? కోపం లేదా? కసి లేదా? మీ బాధలు గుర్తురావా మీకు? వస్తే ఏం చేయాలి? డబ్బులు కాసుపడాలా? ఈ సైకోకు భయపడాలా? మీ జీవితాలే నాశనం అయిపోతాయి. నేను ఆ మాటే చెప్తున్నా మీ అందరికీ, నా కోసరం కాదు, మీకోసరం చెప్తున్నా. నేను అడుగుతున్నా, ఈరోజు రాజధాని బెస్ట్ రాజధాని చేయాలనుకున్నా, పోలవరం 72% పూర్తి చేసి పోలవరం నీళ్లు, గోదావరి నీళ్లు రాయలసీమకు తెచ్చి బనకచెర్లకు కనెక్ట్ చేయాలనుకున్నా. ఏమైంది తమ్ముళ్ళు? ఇప్పుడు ఆ గోదావరిలో పోలవరాన్ని ముంచేసే పరిస్థితికి వచ్చాడు. అభివృద్ధికి పుంతలు దొక్కిచ్చాను. 25,000 కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు వేశాను. ఈ నంద్యాల బై ఎలక్షన్లో నేను వచ్చా, రోడ్లు వెడల్పు చేస్తానని చెప్పానా లేదా అని అడుగుతున్నా. చేశానా లేదా అని అడుగుతున్నా. ఈ నంద్యాలలో 14,500 ఇండ్లు ఈ పేదవాళ్ళ కోసం టిట్కోలో కట్టించానా లేదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. 5 ఏళ్లయింది.